మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏమైందో ఏమో కానీ ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా హత్యలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ అక్కడ అని కాదు, దేశవ్యాప్తంగా రోజు ఏదో ఒక చోట భార్య భర్తను చంపడమో భర్త భార్యను చంపడమో కామన్గా మారిపోయింది. తాజాగా ఓ వివాహిత ఏకంగా తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకునే సరసాలాపాల్లో తేలియాడింది. సకాలంలో రాడనుకున్న భర్త రానే వచ్చాడు. ఆ తతంగాన్నంతా కల్లారా చూశాడు. ఆవేశంతో రగిలిపోయాడు. ఆ సమయంలో తప్పు చేసి దొరికిపోయిన భార్య పశ్చాత్తాపడాలి కానీ పైశాచికంగా ప్రవర్తించింది. ప్రియుడి సాయంతో తనకు తాళి కట్టిన భర్తనే అత్యంత దారుణంగా హతమార్చింది. ఆ తర్వాత డ్రైనేజీలో డెడ్ బాడీని పడేసింది. ఏమీ తెలియనట్టు నటించింది. కానీ నేరం ఎక్కువ రోజులు దాయలేదు కదా. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం ఒప్పుకుంది. ప్రియుడితో పాటు కటకటాల పాలైంది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం. హర్యానా రాష్ట్రంలోని రెవారీ జిల్లా జూడి గ్రామానికి చెందిన రవీనా, బీవానీ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ 2017లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు 6 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ప్రవీణ్ డ్రైవర్గా చేస్తున్నాడు. రవీనా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతుంటుంది. సోషల్ మీడియాలో కొత్త పరిచయాలు, రీల్స్ చేయటం అంటే రవీనాకు చాలా ఇంట్రెస్ట్. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే ఏడాదిన్నర క్రితం రవీనాకు ఇన్స్టాగ్రామ్లో సురేష్ అనే ఒక యూట్యూబర్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త కొన్ని నెలలకు వివాహేతర సంబంధంగా మారిపోయింది. ఇద్దరూ కలిసి యూట్యూబ్లో షార్ట్స్ చేశారు. మార్చి 25న రవీనా, ఆమె ప్రియుడు రవీనా ఇంట్లోనే శృంగారం చేస్తూ ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయారు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవే జరిగింది. ప్రవీణ్ ఉండగా తమ కామకలాపాలు సాగవని భావించిన రవీనా, ఆమె ప్రియుడు సురేష్ ప్రవీణ్ను చంపాలని నిర్ణయించుకున్నారు. అదే రోజు రాత్రి భర్త హత్యకు రవీనా ప్లాన్ వేసింది. ప్రవీణ్ ఇంట్లో నిద్రిస్తుండగా ప్రియుడు సాయంతో చున్నీతో ఉరి బిగించి రవీనా తన భర్తను హత్య చేసింది. అర్ధరాత్రి సమయంలో స్థానికులంతా నిద్రిస్తున్న సమయంలో ప్రవీణ్ మృతదేహాన్ని బైక్పై పెట్టుకుని సురేష్, రవీనా 6 కిలోమీటర్ల అవతల డ్రైనేజ్లో పడేశారు. సురేష్ కనిపించకపోవడంతో అతని గురించి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరా తీశారు. రవీనాను అడగ్గా ఎక్కడికెళ్లాడో తనకేం తెలియదని బుకాయించింది. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించగా రవీనా, ఆమె ప్రియుడు చేసిన ఘోరం బయటపడింది. ప్రవీణ్ డెడ్ బాడీతో వీళ్ళిద్దరూ బైక్పై అర్ధరాత్రి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో చిక్కాయి. వెళ్లే సమయంలో వీళ్ళిద్దరి మధ్యలో కనిపించిన ప్రవీణ్ 2 గంటల తర్వాత ఇద్దరే తిరిగి రావటాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్లో గమనించారు. ప్రవీణ్ను చంపి మాయం చేసిందని రవీనా, ఆమె ప్రియుడేనని తేల్చేశారు. మార్చి 28న ప్రవీణ్ డెడ్ బాడీ లభ్యమైంది. పోలీసులు రవీనా, ఆమె ప్రియుడు సురేష్పై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఏది ఏమైనా ఓ మహిళ కామం నిండు ప్రాణాన్ని తీసింది. 6 ఏళ్ల కుర్రాడిని అనాథను చేసింది.